అమరావతిలోని తాడేపల్లి జగన్ క్యాంప్ కార్యాలయానికి మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రావడం చర్చనీయాంశంగా మారింది. వరుస వివాదాలు వెల్లువెత్తుతున్న వేళ ఆయన తాడేపల్లిలో ప్రత్యక్షమయ్యారు. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలోని అవినీతిపై తొలి ఫిర్యాదు మాజీ మంత్రి రోజా శాప్ మాజీ చైర్మన్ సిద్ధార్థపై వచ్చింది. ఈ నేపథ్యంలో సిద్ధార్థరెడ్డి జగన్ క్యాంపు కార్యాలయానికి రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, స్పందన శాప్ మాజీ చైర్మన్ సిద్ధార్థరెడ్డి బైరెడ్డి కొద్దిసేపటి క్రితం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకోవడంతోనే ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆయన పేరు హల్చల్ అవుతుంది. కొద్ది రోజుల క్రితం, గత 2 రోజుల క్రితం ఏదైతే మాజీ స్పోర్ట్స్ మినిస్టర్ గాని శాప్ మాజీ చైర్మన్ గాని పెద్దిరెడ్డి వీళ్ళిద్దరి మీద కూడా సిద్ధార్థరెడ్డిపై రోజాపై ఇద్దరిపై కూడా సిబిఐలో ఫిర్యాదు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే వరుసగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద బందోబస్తు తీసేయటం గానీ, వాళ్ళ ఇంటి దగ్గర రెడ్ జోన్ ఎత్తేయటం గానీ, మరో పక్క జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీ తెప్పించుకోవటం గానీ, మరో పక్క వరుస కథనాలు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన సోఫా సెట్లు కొన్ని ఇంటి డెకరేషన్ కి సంబంధించి ఇంటీరియల్ మొత్తం కూడా తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నారని కానీ వరుస పెట్టి కథనాలు వస్తున్న నేపథ్యంలో పలు కేసులు కూడా బుక్ అవుతాయని వస్తున్న నేపథ్యంలో బైరెడ్డి సిద్ధారెడ్డి ఒక్కడే విడిగా వెళ్లి కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. దీన్ని రెండు భాగాలుగా మనం చూడొచ్చు. ఓ పక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంఘీభావంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా అండగా ఉండేందుకు వెళ్లి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసినట్టు తెలుస్తా ఉంది. మరో పక్క ఏదైతే సిబిఐకి బైరెడ్డి సిద్ధారెడ్డి మీద కానీ రోజా మీద కానీ ఫిర్యాదు చేయటం, కేసు నమోదు కావటం, వీటి గురించి కూడా కొంత చర్చించడానికి ఏం జరిగింది, ఏంటి, దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్లాలి, ఎలాంటి లాయర్లు పెట్టుకోవాలనే దాని మీద కూడా ముందస్తు చర్చల్లో భాగంగా కూడా కలిసినట్టు తెలుస్తోంది. అయితే ప్రధానంగా చూసుకుంటే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కలిసి వచ్చే సమయానికి అక్కడ ఎవరు లేకపోవటం, ఇద్దరే ఏకాంతంగా మాట్లాడుకోవటం, పలు అంశాల గురించి ఏదైతే రేపు జరగబోయే భవిష్యత్ కార్యాచరణ గురించి కానీ జరుగుతున్న ఏదైతే ఎమ్మెల్సీలకు సంబంధించిన మీటింగు, ఎమ్మెల్యేలకు సంబంధించిన మీటింగు, పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జీలు సంబంధించిన మీటింగులు వరుసగా జరుగుతున్న క్రమంలో వాళ్ళందరితో రాకుండా విడిగా బైరెడ్డి సిద్ధార్థ రావడం అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. దీంట్లో ప్రధానంగా పార్టీకి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ తో పాటు జగన్మోహన్ రెడ్డి వైపు ఎప్పుడు తాను ఉంటానని తెలియపరచడం కోసం కేసులు పెట్టినా సరే వెనక తగ్గేది లేదు, కలిసే ఉంటాం, సపోర్ట్ గా ఉంటామనే దాని గురించి కూడా కొంత ఆయన విడిగా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాజీ శాప్ చైర్మన్ కేసు పడటం, కేసు పడిన తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలవటం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. స్పందన అంటే ఖచ్చితంగా ఆఖరి శ్వాస కోసం జగనన్న కోసం ఉంటాము, ఖచ్చితంగా పోరాడతాం అని చెప్పి బైరెడ్డి ఇంతకుముందు చెప్పడం జరిగింది. మరి ఈ సమయంలో వరుసగా వివాదాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బైరెడ్డి తాడేపల్లికి రావడాన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా స్పందన ఏదైతే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఫ్యామిలీ కూడా గతం వాళ్ళ తాతగారు కూడా మంత్రి పరిస్థితి ఉంది. రాజశేఖర్ రెడ్డి అని వాళ్ళ పెద్ద నాన్న కడప ప్రత్యేక రాష్ట్రం, రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాలని ఉద్యమం చేసిన దాఖలాలు ఉన్నాయి. వాళ్ళిద్దరు స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి కోసం పెద్దనాన్ని కూడా పక్కన పెట్టి వైసీపీలో చేరి జగన్మోహన్ రెడ్డికి అండగా సపోర్ట్ గా మొదటి నుంచి లోటస్ పాయింట్ లో ఎప్పుడైతే వైసీపీ పార్టీ స్థాపించాడో జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు నుంచి కూడా వాళ్ళ తాత పెద్దనాన్ని కూడా కొంచెం దూరం పెట్టి జగన్మోహన్ రెడ్డి కోసం వైసీపీ పార్టీలోకి వచ్చిన పరిస్థితి, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఉన్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ గాని, వాళ్ళిద్దరికి సంబంధించిన బంధుత్వం గాని ఏదైనా గాని జగన్మోహన్ రెడ్డి వైపు ఏది జరిగినా నేను ఉంటానని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఒక టీడీపీ పెద్దలకు తెలియటం కోసం గానీ అధికారులకు తెలియటం కోసం కూడా ఖచ్చితంగా వచ్చి కలిసినట్టే అర్థమవుతా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్. Thanks.